లేకపోతే ఇప్పుడు మనం గణేష్ పెట్టేటప్పుడు చాలా హ్యాపీ పెడతాం, మన తీసేటప్పుడు చాలా బాధగా ఉంటది. అది ఎట్లా అనిపిస్తుంది మీకు అట్లా? యాక్చువల్లీ ఆగమన్ కాన్సెప్ట్ ఏంటంటే గణేశుడు మన దగ్గరకు వస్తున్నానే గ్రాండ్ గా తీసుకొని వస్తాం. తీసేటప్పుడు ఎట్లైనా బాధ ఉంటది కాబట్టి నార్మల్ గానే అట్లా విధంగా ఇక తీసేది కూడా ఎట్లా అంటే బాధగా అట్లా తీసేస్తాం. మీకు ఎట్లా అనిపిస్తుంది గణేష్ పోతుంటే మళ్ళీ ఉల్టా? ఆ నిజంగా ఊరేగింపే చాలా బాధ అనిపిస్తుంది. ఏదో ఇక సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఫుల్ ప్రాస్పెరిటీ వెల్త్ ఇవ్వాలి మనకు అని చెప్పి నమ్మకంతో నిమజ్జనం చేసేస్తాం అంతే. మళ్ళీ ఈసారి మాత పెడతారా మరి? ఆ మాతని బాబాయ్ వాళ్ళు పెడతారు, అది ఇష్టంగా ఉండాలి కదా బాగా. సో మేము ఇంకా థాట్ అనుకోలేదు ఇంకా పెట్టాలని. ఓకే, నాకు గణేష్ వెళ్ళిపెట్టేటప్పుడు అందొక బాధ ఫీలింగ్ ఉంటుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది నాకు? మేము అది యాక్చువల్లీ డైజెస్ట్ చేసుకోలేకపోతాము. మాకు 1-2 వీక్స్ అనేది చాలా బాధగా ఉంటుంది. అరే ఎంత గ్రాండ్ గా చేసినాము ఇట్లా అయిందని అనిపిస్తుంది. ఒక 1-2 మంత్స్ కూడా అట్లా ఈ 11 days ప్రాసెస్ చాలా జల్దీ అయిపోతుంది అని అనుకోకుండా ఎగిరిపోతుంది జల్దీ. ఇక ఆ రోజు కొంచెం బాధపడతాం, కామన్ అది అందరికి. సేమ్ అన్న, ఈ 11 days అనేది మనకు కనిపించాయి, అసలు కళ్ళు మూసి తెరిచేలోపు అయిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత అంటే 1-2 weeks ఎట్లయినా బాధ ఉంటుంది. తర్వాత ఇన్నే టాక్స్ వింటుంటే మాకే ఎట్లా చేసినామా అనిపిస్తుంది, ఇంత మంచిగా చేసినామా, ఇంత గ్రాండ్గా చేసినామా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఈ ఇయర్ చేస్తే అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు మాట్లాడుకునేటట్టు ఉంటుంది. వీడియో చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి